హలో అండి, వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్. ఇప్పుడు మనం సంఖ్యామానంలోని భాగహారం గురించి తెలుసుకుందాము. 9,99,999 అనే సంఖ్యను 99చే భాగించగా వచ్చు భాగఫలం. చూడండి, ఇందులో 1 2 3 4 5 6 తొమ్మిది ఉన్నాయి. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. దీన్ని 99తోని భాగించమంటారు. చూడండి ఎలా వేసుకోవాలి. 9,99,999/99 వేసుకున్నాం. మనం కట్ చేయడం ఎలా కట్ చేయాలి? భాగాహారం ఈ 2 తొమ్మిదిలు ఉన్నాయి కాబట్టి 99 ఇక్కడ 99 కట్ చేయదు, అది రాంగ్ అవుతుంది. ఏం చేయాలి? 99 టేబుల్లా కట్ చేయాలి. 99 వంద 99 ఎక్కం 99. 99 ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. 99 వన్స్ 99. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ డిజిట్స్ తీసుకుంటే ఇక్కడ 9 99 కంటే చిన్నది కాబట్టి పోదు. ఇంకో నెంబర్ కాబట్టి ఏం చేయాలి? అప్పుడు 0 పెట్టుకోవాలి. 9 పోదు కాబట్టి 0 వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ యాడ్ చేసుకోవాలి. 9 9 99 99 99 వన్స్ 99 పోతుంది కాబట్టి మళ్ళీ 1 వేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 9 99 కంటే చిన్నది పోదు కాబట్టి ఏం చేస్తాము? పోవట్లేదు, ఇది పోవట్లేదు కాబట్టి ఇక్కడ 0 వేసుకుంటాం. మళ్ళీ ఇంకో నెంబర్ యాడ్ చేసుకోవాలి. 99 99 99 వన్స్ 99 పోతుంది కాబట్టి 9,99,999 999తోని 10101 వచ్చింది ఆన్సర్. ఇది 2014 టెట్లో అడగడం జరిగింది. 10101 ఈ భాగహారము వ్యవకలనము అంటే తీసివేత డివైడెడ్ బై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఇది ఒక మార్క్స్ 100%, ఇందులో నుంచి ఒక మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 66,660ను 11చే భాగించవచ్చు భాగఫలం ఎంత అని అడిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన న్యూమరేటర్ వేసుకొని డినామినేటర్ వేసుకో. కట్ చేయండి. 11 టేబుల్లో 11 6 పోదు. ఫస్ట్ 1 డిజిట్ తీసుకోవాలి. 6 పోదు కాబట్టి 66 తీసుకుంటాం. 11 ఎక్కం 11 11 66 6 సార్లు పోతుంది. నెక్స్ట్ ఈ 2 కట్ చేసినాం. నెక్స్ట్ 6 నెంబర్ తీసుకోవాలి. 11 కంటే 6 చిన్నది కాబట్టి పోదు. 11 టేబుల్లో రాదు కాబట్టి 0 వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో నెంబర్ యాడ్ చేసుకోవాలి. 6 6 66 ఎన్ని సార్లు పోతుంది? 6 6 66. నెక్స్ట్ 0 అంటే డైరెక్ట్ 0 వేసుకోవాలి. 11 0 0. సో ఆన్సర్ ఏంది? 6060 వచ్చేసింది. నెక్స్ట్ మనం స్థాన విలువ పట్టిక హిందూ అరబిక్ మానంలో సంఖ్యామానం ఎలా ఉంటుంది, ఆంగ్ల సంఖ్యామానం ఎలా ఉంటుందో చూద్దాము. ఇది హిందూ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫస్ట్ హిందూ అరబిక్ మానం చూద్దాం. స్థాన విలువల నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. ఒకట్ల స్థానం ఒకట్లు అంటాము. పదుల స్థానం 10, వందల స్థానం 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 10 స్క్వేర్ అంటే 10 × 10 అంటే 10 2 టైమ్స్ మల్టిఫై చేస్తే 100 వస్తుంది. 10 10s 100. వేల స్థానం 1 2 3 1000, 10,000 వన్స్ 10s 100 thousands 10,000. ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష. రైట్ నుంచి లెఫ్ట్కి రావాలండి. ఎప్పుడైనా లక్ష 10 లక్షలు. ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష 10 లక్షలు. 10⁶ అని రాస్తారు. అంటే 10లో ఎన్ని ఉన్నాయి జీరోలు? 1 2 3 4 5 6. 0కి పవర్ 6 అంటే 0 ఎన్నిసార్లు రాసుకోవాలి? 6 టైమ్స్ వస్తుందని అర్థం. ఇక్కడ చూడండి, ఇది కోటి. నెక్స్ట్ 10 కోట్లు 100 కోట్లు. ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు. 10⁹ 100 కోట్లు అంటే ఎన్ని జీరోలు ఉంటాయి? ఈ 0కి పవర్ 9 ఉంది కాబట్టి ఏ నెంబర్కి అయితే పైన 9 ఉందో ఆ నెంబర్ అన్నిసార్లు వస్తుందని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ హిందూ అరబిక్ మానంలో కామాలు ఎట్లా తీసుకోవాలి? రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్. ఫస్ట్ 1s 10s 100 తర్వాత ఫస్ట్ 3 స్థానాల తర్వాత ఒక కామ పెట్టుకోవాలి. తర్వాత ఒకట్లు పదులు వందలు వేల తర్వాత ఒక కామ పెట్టుకొని నెక్స్ట్ 2 2 స్థానాలకి కామ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 స్థానాల తర్వాత కామ. నెక్స్ట్ 2 స్థానాల తర్వాత కామ పెట్టాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 1 2 3 స్థానాల తర్వాత నెక్స్ట్ 2 స్థానాలు. మళ్ళీ 1 2 3 2 స్థానాల తర్వాత మళ్ళీ 2 స్థానాలు. ఫస్ట్ టైం 3 స్థానాల తర్వాత కామ పెడతాం. మిగతా అన్ని 2 స్థానాల తర్వాత కామ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆంగ్ల సంఖ్యామానం గురించి తెలుసుకుందాము. ఆంగ్ల సంఖ్యామానం అంటే ఒకట్లు పదులు వందలు వేలు 10,000 10,000 తర్వాత
మనకు హిందూ అరబిక్ మానంలో 10,000 లక్ష వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి 100,000 అంటాం. ఇది ఆంగ్ల సంఖ్యామానంలో ఏమంటాము 100,000. ఇక్కడ లక్షను 100,000, లక్షకి ఎన్ని వేలు 100,000. తర్వాత మిలియన్ 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్. అక్కడనేమో 10 లక్షలు, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు వస్తుంది. అక్కడేమో లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు వస్తుంది. కానీ ఇక్కడ ఎట్లా వస్తుంది 10,000 తర్వాత 100,000 తర్వాత మిలియన్ అంటాం. లక్షలు రాదు ఇక్కడ. తర్వాత 10 మిలియన్లు, తర్వాత 100 మిలియన్ల తర్వాత బిలియన్ వస్తుంది. ఇక్కడ స్థాన విలువలు ఎట్లా వేసుకుంటామంటే 3 స్థానాలకు, ప్రతి 3 స్థానాలకు కామ పెట్టుకుంటామండి. 1, 2, 3, 3 స్థానాల తర్వాత కామ, మళ్ళీ 1, 2, 3, 3 స్థానాల తర్వాత కామ. హిందూ అరబిక్ ఆంగ్ల సంఖ్యామానంలో ప్రతి 3 స్థానాలకు ఒకసారి కామ వస్తుంది. కానీ హిందూ అరబిక్ మానంలో ఫస్ట్ టైం మాత్రమే 3 స్థానాల తర్వాత కామ వస్తుంది. మిగతా అంతా 2 స్థానాల తర్వాత కామ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిలియన్స్ తర్వాత ఇట్లా ఇంకా ఇవి రాసుకుంటూ వెళ్తే చాలా వస్తాయండి. 10⁹, 10⁻10, 10⁻11, 12, 13, 50, 100, 1000 చాలా వస్తుంటాయి. అట్లా ఒకటి లాస్ట్ టెట్లో వచ్చిందండి, 2014 టెట్లో వచ్చింది. మహాసముద్రంలోని స్థానాల సంఖ్య. మొత్తం స్థానాలు ఉంటాయి 53 ఉంటాయి. అంటే 1, 2, 1 తర్వాత 52 సున్నాలు ఉంటాయి. అందులో సున్నాల సంఖ్య మాత్రమే అడిగారు. సున్నాల సంఖ్య కాబట్టి 52. మొత్తం స్థానాలన్నీ మొత్తం స్థానాలు 53. ఒకటి కూడా యాడ్ చేసుకోవాలి. ఓన్లీ సున్నాలు ఎన్ని ఉన్నాయి 52 ఉంటాయి. స్థానాల సంఖ్య 53, సున్నాలు ఉన్నాయి 52. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెట్ రివిజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. టెట్లో 100 మార్క్స్ ఏమో స్కోర్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ టైం రాసేయాలి, ఫస్ట్ టైం అటెంప్ట్లోనే వచ్చేసేయాలి టెట్. రివిజన్ మీరు చదువుకుంది రివిజన్, ఎంత రివిజన్ చేస్తే మీకు అంత యూస్ అవుతుంది. ఇంకా చాలా రోజులు ఉందిలే అని అనుకోవద్దు. మనకి ఏం లేదు, ఒక 10 days ఉందని అనుకుని చదువుకోండి అంతే. నెక్స్ట్ నా ఛానల్ని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.